నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను, నూతన ఆర్ఓబి, ఆర్యూబీలను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ. రైల్వే ప్రాజెక్టులను అమృత్ పథకంలో చేపట్టడం హర్షణీయమన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. వైసీపీ అన్ని స్థానాల్లో విజయం సాధించాలని పాదయాత్ర. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగుతుందన్న ఎంపీ ఆళ్ల. మార్చి 3న మేదరమెట్లలో సిద్ధం సభ. పోస్టర్ల ఆవిష్కరణ విజయవంతం చేయాలని నేతల పిలుపు. ఘనంగా కన్నెగంటి హనుమంతు వర్ధంతి కార్యక్రమాలు. నివాళులర్పించిన నేతలు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ఆర్యూబీలు, ఆర్ఓబీలను నిర్మించారు. వీటిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆధునీకరించిన గుంటూరు రైల్వే స్టేషన్ ప్రారంభంతో పాటు నరసరావుపేట, వినుకొండ, మంగళగిరి, ఇతర రైల్వే స్టేషన్లో అభివృద్ది పనులు చేపట్టేందుకు శంకుస్థాపనని ప్రధాని మోడీ వర్చువల్ గా చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ యేసురత్నం, బీజేపీ నాయకులు సత్యకుమార్, చందు సాంబశివరావు, నరేంద్ర కుమార్, డిఆర్ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించిందని ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఏపీలో అనేక రైల్వే ప్రాజెక్టులను అమృత్ పథకంలో చేపట్టడం హర్షణీయమని చెప్పారు. గత 10 ఏళ్లలో ఒక్క ఏపీలోనే అనేక రైల్వే ప్రాజెక్టులను చేపట్టి అధికంగా నిధుల్ని బీజేపీ ప్రభుత్వం కేటాయించిందని సత్యకుమార్ తెలిపారు. పలు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందకపోవడం వలన నిధులు లాప్స్ అయ్యే పరిస్థితి ఉందని సీఎం జగన్ దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడాను మెయిన్గా మనం గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూసుకుంటే దాదాపు 15.8 crores తోటి దీన్నంతా ఇంటిగ్రేటెడ్ రైల్వే సెంటర్గా, మల్టీ మోడల్ కనెక్టివిటీ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దే విధంగా మొత్తం ప్లానింగ్ చేయడం జరిగింది. ఆ ప్లాన్స్ అన్నీ కూడాను నేను అనుకుంటాను నెక్స్ట్ 1-2 yearsలో కంప్లీట్ అయిపోతాయి. సో అయిన తర్వాత మొత్తం మన గుంటూరు రైల్వే స్టేషన్ కానివ్వండి, అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్లో వచ్చేటటువంటి ఆర్యూబీస్, ఆర్ఓబీస్, అలాగే కొత్త మళ్ళీ మనకు కూడా ఇంకా అదర్ స్టేషన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తం కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూ ఉన్నారు. 508 stations were already laid foundation stone last year in the August 2023 in the first phase, and today as a second phase we will be witnessing foundation stone for about 558 stations throughout the country. And in that Guntur division in Andhra Pradesh, about 13 stations, 14 stations actually are allotted for Andhra Pradesh as nominated as Amrit Bharat station scheme, and out of that 2 were already laid foundation stone last year. So today 11 stations in Andhra Pradesh are going to be laid foundation stone. In addition to that, there are రాష్ట్రం నుంచి కూడా అంతే సహకారం వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ దేశంలో ఎవరు ఆపలేరని, రాబోయే రోజుల్లో ఏ రకంగా అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందో అభివృద్ధిలో కూడా మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులను ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేసి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి గారి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మార్చి 3న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభను విజయవంతం చేయాలని మంత్రి విడుదల రజని వైసీపీ శ్రేణులను కోరారు. సిద్ధం పోస్టర్ను వైసీపీ నేతలతో కలిసి మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి అవినీతి లేకుండా లబ్దిదారులకు అందించిన ఘనత సీఎం జగన్దని మంత్రి రజని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరలా వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ 3 సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు, ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారో మీ అందరూ కూడా చూశారు. మరి చివరి సభగా ఇది సిద్ధం సభ అంటే 4వ సభ. ఇది
మేదరమెట్లలో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్లో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రిపరేషన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పుల్లరి ఉద్యమ నేత కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. చుట్టుమంట సెంటర్లోని కన్నెగంటి హనుమంతు విగ్రహానికి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్తో పాటు జనసేన నాయకులు లేరెళ్ల సురేష్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన కన్నెగంటి హనుమంతు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కన్నా తెలిపారు. పుల్లరి ఉద్యమ నేత, బ్రిటిషర్స్ గుండెల్లో నిద్రపోయినటువంటి కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి త్యాగ వారు లాంటివి ఎంతోమంది చేసినటువంటి త్యాగ ఫలితమై ఈ రోజున మనం ఈ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అనుభవిస్తూ ఉన్నాం. మరి మనం అందరం కూడా ఈ సందర్భంగా వారి ఆశయాలను, వారి బాటలో నడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి వారికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఒక స్వాతంత్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమం ద్వారా, నిరాకరణ ద్వారా ఆయన బ్రిటిష్ వారికి చేతిలో బలయ్యారు. 1870 సంవత్సరం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఆయన జన్మించారు. అహింసో పరమో ధర్మః అని గాంధీ గారి ఉద్యమం ద్వారా ఆయన ప్రముఖుడయ్యాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా గండని అర్పించడం వచ్చాం. ఆయన తీసుకున్నటువంటి పుల్లరి ఉద్యమం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ, మద్రాసులో కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సుప్రసిద్ధుడైనటువంటి వ్యక్తి. బ్రిటిష్ వారిని వ్యతిరించి వారి గుండెల్లో నిద్రపోయినటువంటి బడుగు బలహీన వర్గాల స్వతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు గారని చెప్పేసి తెలియజేస్తూ, తన శాఖపై పూర్తి అవగాహన లేని మంత్రి అంబటి రాంబాబుకు టీడీపీ జనసేన కూటమి గురించి మాట్లాడే అర్హత లేదని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. మంత్రి అంబటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో గ్రావెల్, మట్టి మాఫియా చేసుకోవడానికే అంబటికి మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. ఇతర పార్టీల గురించి కాకుండా మీ పార్టీ సంగతి ఏంటో మంత్రి రోజా చూసుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు నీకేం సంబంధం, నువ్వెవడు మాట్లాడతానికి? అది భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీల యొక్క ఇష్టాలకు సంబంధించింది. నీకు చెప్పే మేము పొత్తు పెట్టుకోలేదు కదా, నీ కోరిక ప్రకారం పొత్తు పెట్టుకోలేదు కదా, నీ కోరిక ప్రకారం విడిపోవట్లేదు కదా, నీకు సంబంధించిన విషయం కాదు కదా అసలు ఇది. మీరు పెద్ద ఎత్తున మా మేనిఫెస్టోని మేము భగవద్గీత అనుకున్న దాన్ని 99 చేసామని చెప్తాను. ఇంక నీకు భయం ఎందుకు? నీకు భయం పడాల్సిన అవసరం లేదు కదా. ఒక మంత్రి హోదాలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి తనకిచ్చిన టాస్క్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వస్తాడో ఆ రోజున మీరు చూస్తూ కూర్చోండి, ఆయన ఏం చేస్తున్నాడో మీరు సాయంత్రంకి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి ఒక అతను వదిలారు రాష్ట్రం మీద. ఈ సవటలు వచ్చి పొద్దున్న కూర్చుని మాట్లాడే మాటలకి మేము ఎక్కడా కూడా ఇదవుతారనుకుంటున్నాం. ఇది కాము. మేము మా ధ్యేయము, మా ఆలోచన, మా స్వార్థము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనేదే. దాని గురించే మా నాయకుడు పలు ప్రాంతాల్లో అక్రమంగా మద్యంను అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఎస్ఈబీ అధికారులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఆటోలో తరలిస్తున్న 142 మద్యం బాటిల్స్ ను సీజ్ చేయడంతో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు వివరాలను ఎస్ఈబీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి తీసుకొచ్చి బయట అధిక ధరలకు వీటిని అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. 26 లీటర్ల మద్యం మనం సీజ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మొత్తం 4గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని విచారణ చేస్తే ఇది గడ్డిపాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణం నుంచి ఇవి సేకరించినట్లుగా తెలిసి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మేము ఈ ఆఫీసర్లందరూ కూడాను చాలా కమిట్మెంట్ తోటి, అంకిత భావంతో ఈ యొక్క మద్యాన్ని, అక్రమంగా తరలిస్తున్నటువంటి మద్యాన్ని, అలాగే అక్రమంగా సేల్ చేస్తున్నటువంటి మద్యాన్ని సీజ్ చేసే దానిలో భాగంగా చాలా హార్డ్ వర్క్ నిర్వహిస్తూ ఉన్నారు.
వీళ్ళందరూ కూడా నెహ్రూ నగర్ ఏరియాకి సంబంధించినటువంటి 4 వ్యక్తులు కూడాను మన గుంటూరులోనే నెహ్రూ నగర్ ఏరియా వాళ్ళు అక్కడ అధిక రేట్లకు అమ్మడానికి గాను వీళ్ళు మద్యాన్ని తీసుకెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇందులో ఈ యొక్క గవర్నమెంట్ అవుట్లెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడాను ఒక వ్యక్తి మరి వీళ్ళతో పొల్యూడ్ అయ్యి వాళ్ళకి సప్లై చేసినందుకు గాను వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతూ ఉంది. ఇంకా ఏదన్నా ఇందులో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉన్నా కూడాను వారందరూ కూడా ఇన్వాల్వ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మూలంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధించాలని కాంక్షిస్తూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు బసవారావు పులివెందుల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర గుంటూరుకు చేరుకున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. రాష్ట్రంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని ఎంపీ తెలిపారు. జగన్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా సమాజంలో తక్కువగా అణగారినటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి పైకి తీసుకురావాలి, వాళ్ళందరినీ ఆ ఇబ్బందుల నుంచి తొలగించి వాళ్ళకి ఈ యొక్క ప్రహసనంలో వాళ్ళని ముందు తీసుకురావాలనేటటువంటి ఏదైతే ఆయన గోల్ ఉందో ఆ గోల్ని ప్రతి ఒక్కళ్ళం కూడాను మనం ఇంకా ఎక్కువగా దీన్ని అంతా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంతకుముందు 175కి 151 మనం గెలిచాం. ఇప్పుడు 175కి 175 గెలవాలి అని చెప్పే విధంగా ఈరోజు ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. చాలా అంటే దీనికి చాలా త్యాగం చేయాలి, చాలా సహనం ఉండాలి. మేమందరం కూడా వారికి పూర్తి మద్దతునిస్తూ మా యొక్క శుభాశిస్సులు తప్పకుండా బసవయ్య గారికి ఉంటాయని, ఈ యాత్ర విజయవంతం కావాలని, ఈ యాత్ర ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలని, మరలా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 175 స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి ఇందులో భాగంగా బసవయ్య గారు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి అయోధ్యరామరెడ్డి గారు మేము అందరం కూడా బసవయ్య గారికి పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాం. ఇంకా తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిఎన్బి పోస్టర్ ని తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును కాపాడే అవకాశం యువతకు వచ్చిందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నూతన ఓట్లను నమోదు చేసుకుని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని, నూతనంగా ఓట్లు వచ్చిన వారు తమ ఓటును ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై తెలుగుదేశం పార్టీ తరపున వివరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఒక్క యువ ఓటరు తమ ఓటును ఎవరికి వేస్తే ఉపయోగంగా ఉంటుందో తెలుసుకొని ఆ విధంగా మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టిందని, రాష్ట్రాభివృద్ధి కోసం, యువతకి ఉద్యోగాల కోసం, సంక్షేమాన్ని, మెరుగైన విద్యా విధానాల కోసం, పరిశ్రమల కోసం, మెరుగైన వైద్య చికిత్స కోసం, రాజధాని కోసం ఈసారి యువత తప్పనిసరిగా చంద్రబాబుకి తమ ఓటును వేసి తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలిపారు. రేపు 29వ తారీఖు నుండి మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటాం. వందలాది యువతీ యువకులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం పెట్టుకొని ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలి, ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని, ముఖ్యంగా యువకుల్ని పూర్తిగా మోసం చేసినటువంటి పరిస్థితి. డిఎస్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అంతేకాకుండా ప్రతి డిఎస్సి పేరుతో 2,30,000 మందికి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించినటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దిశా చట్టం పెట్టి వాళ్ళని ఆదుకుంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మహిళలను రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు. మార్చి 3న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో సిద్ధం సభ పోస్టర్లను ఆవిష్కరించారు. చివరి సిద్ధం సభ కావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలని వారు కోరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో దానికన్నా మిన్నగా ప్రయత్నాలు చేస్తూ మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, ఒక మార్పు కావాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ రాబోయే తరానికి పునాదులు వేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తూ, అందుకనే ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని మరి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అసలు అంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రణాళికలు, మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా సిద్ధంగా ఉండాలి, ఎందుకనంటే ఎంతోమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళ భయం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి మళ్ళీ భూస్థాపితం అయిపోయింది మా పార్టీలు, లేకపోతే అసలు మనం కనిపించమని చెప్పి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. కాబట్టే వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ ను తీసుకుని ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 29లోపు ఆన్లైన్లో లేబర్ లైసెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేస్తే సర్టిఫికెట్ లేని వారికి భారీగా ఫైన్లు వేస్తారని చెప్పారు. కానీ సైబర్ లైన్ పేరుతోటి నెలకు 100 రూపాయల చొప్పున పెట్టి బిల్లు ఇవ్వాలి అంటే అది సాధ్యపడే పని కాదు. టెలిఫోన్ అన్నా, సెంట్రల్ డిపార్ట్మెంట్ రైల్వేలన్నా, మరి ఏదన్నా సరే ఏమంటామంటే బీద వాళ్ళకి కావలసినటువంటి తక్కువ రేటుకి ఇచ్చి వినియోగించుకున్న పరిస్థితి చూసే పరిస్థితి ఉంటుంది. కానీ సైబర్ పేరుతోటి మీరు నెలకు 100 రూపాయల చొప్పున పెట్టేస్తే చిన్న ఇంటి ఓనర్స్ కానీ, ఇంటి వాళ్ళు కానీ, లేకపోతే వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైబర్ పేరుతో ఎక్కువ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు 100 రూపాయలు చొప్పున ఎక్కువ తీసుకునే పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఒకటి సైబర్ ఫోన్ అక్కర్లేదే, ల్యాండ్ లైన్ మాకు కావాలి అంటే అది ఉంటే పరిస్థితి అది తీసేస్తారంట. అంటే చేరితేనే ఉంటారు, లేకపోతే తీసేస్తారు. కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. జేసీ రాజకుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. గిరిజన సంక్షేమ శాఖలో అవినీతికి అధికారులు పాల్పడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సేవా రాష్ట్ర అధ్యక్షుడు పాండు నాయక్ ఆరోపించారు. మహిళా ప్రాంగణంలోని గిరిజన పాఠశాలలో బియ్యం పక్కదారి పట్టిస్తున్న వార్డెన్ను వెంటనే విధుల నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు. రీసెంట్గా ఒక వారం క్రితం కూడా మీడియా ప్రకంగా కానీ, పత్రికా ప్రకారంగా కానీ అన్ని కంప్లైంట్లు రాసి ఎన్నిసార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినా ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా సిగ్గుమాలిన చర్య. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వము ఈ అవినీతికి పాల్పడుతున్నటువంటి హెచ్డబ్ల్యూ రమాదేవి మీద రిమూవ్ ఆఫ్ సర్వీస్ను చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గిరిజన శాఖలో ఒక నిరంతరమైన అధికారి లేకపోవడం వలన, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లేకపోవడం వలన కింద స్థాయి అధికారుల యొక్క అవినీతి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఒక అధికారి మీద కూడాను ఈనాటికి కూడా చర్యలు తీసుకోవడం వల్ల మరి మొన్న మహిళా ప్రాంగణం, బాలికల కళాశాలలో పట్టపగలే మరి విద్యార్థులకు చెందాల్సినటువంటి ప్రభుత్వ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు అమ్ముకుంటున్నప్పుడు వివిధ పత్రికల్లో ప్రకటనలో వచ్చినప్పుడు కూడాను ఎంక్వైరీ చేసినా కానీ, నిజ నిర్ధారణలు తెలిసినా కానీ ఈనాటి వరకు కూడాను వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అర్బన్ పార్టీ కార్యాలయంలో కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కన్నెగంటి హనుమంతు చిత్రపటానికి గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పోరాట యోధుడు కన్నెగంటి హనుమంతు అని కొనియాడారు. బ్రిటిష్ వారితో పోరాడి పుల్లరి ఉద్యమ నేతగా ఎదిగారని అన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పుల్లరి ఉద్యమం ద్వారా బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన వ్యక్తి కన్నెగంటి అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సౌపాటి రత్నం, తాడివాక సుబ్బారావు, ఎర్రగోపు నాగేశ్వరరావు, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాలని అనగదొక్కినటువంటి ప్రతి ఒక్కళ్ళను కూడా ఉద్యమకారుడిగా మరి ఆ రోజున పేరుగాంచినటువంటి కన్నెగంటి హనుమంతు గారికి ఈ రోజున మేమందరం కూడా ఆయన ఉద్యమ నీతి ఎలాగుందంటే ఏదైనా కానీ ఎవరికైనా కానీ అన్యాయం జరిగితే సహించేది లేదు అని చెప్పేసి ఆ రోజుల్లో తెలియజెప్పినటువంటి నీతివంతుడు ఉద్యమకారుడు కన్నెగంటి హనుమంతు గారిని ఈ రోజున మనందరం కూడా స్మరించుకోవటం, జాతికి ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ బెంగళూరులోని బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో అన్వేషణ ప్రోటోటైప్ 2024 పేరుతో నిర్వహించిన పోటీలో ఆర్వీఆర్ఎన్ జేసీ విద్యార్థులు ప్రథమ స్థానంలో అవార్డు అందుకోవటం గర్వకారణమని కళాశాల అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ రాయపాటి గోపాలకృష్ణ బహుమతి అందుకున్న విద్యార్థులను మరియు పర్యవేక్షకులుగా ఉన్న కళాశాల అధ్యాపక బృందం డాక్టర్ కె శోభ, డాక్టర్ జి కవితను అభినందించి దుశాలువతో సత్కరించారు. నగరంలోని అరండల్పేటలో గల వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ మాట్లాడారు. ఈ సందర్భంగా దేవళ్ల వెంకట్ మాట్లాడుతూ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన వడ్డెర యువగర్జన సభకు హాజరై విజయవంతం చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు, వడ్డెర కులస్తులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న వడ్డెరలకు రాజ్యాధికారం సాధించే వరకు తమ పోరాటం ఆగదని వెంకట్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులను కూడా కలిసి తమ విజ్ఞాపనలు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు కొంతమంది మాతో పాటు జిల్లాల పర్యటన చేసి, కొంతమంది ఏదో ఒక విధంగా ఈ కార్యక్రమం అండగా నిలబడి వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వడ్డెర కులం రాష్ట్రంలో 30 లక్షల మంది జనాభా ఉండి రాజకీయంగా వెనుకబాటుతనానికి లోనై సరైన అవకాశాలు లేక, ఆర్థిక వనరులు ఇది లేక, పనులు లేక వలసలు పోయే జీవితాలతో కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి వడ్డెర కుల హక్కుల కోసం, ఐక్యత కోసం, రాజ్యాధికారం కోసం నిన్న గుంటూరు రాజధాని మన రాష్ట్ర నడిబొడ్డైన గుంటూరు నగరంలో కనీ విని రీతిలో వడ్డెర కుల చరిత్రలో ఎన్నో సభలు, ఎన్నో సమావేశాలు జరిగాయి. ఖచ్చితంగా నిన్న జరిగిన ఈ వడ్డెర యువగర్జన చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ కార్యక్రమం జరగడం నిజంగా మా కమిటీ వారికి ఒక నూతన ఉత్తేజం ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలోని బంజారా కాలనీలో అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. చాలా మంది పిల్లలు చదువులు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చదువుల ఫెసిలిటీస్ కొంచెం మంచిగా అప్గ్రేడ్ చేయాలి. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఈ ఉద్యోగాలు గవర్నమెంట్ తరపున చాలామంది ఎగ్జామ్స్ రాశారు కానీ వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు ఏమీ రాలేదు వాళ్ళకి. ఇంకా ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కూడా వీళ్ళకి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే ఒక కమ్యూనిటీ హాల్ కూడా గవర్నమెంట్ తరపున కట్టివ్వాలి. ఇంకోటి వీళ్ళకి ఒక గుడి కూడా కట్టివ్వాలి. ఇవన్నీ వీళ్ళకి సదుపాయాలు ఇస్తే వీళ్ళు ఇక్కడ సంతోషంగా ఉంటారు. ఇక్కడ తాడేపల్లి ఏసీసీ సిమెంట్ కంపెనీ కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 1993లో అక్రమంగా లాకౌట్ చేసిన ఏసీసీ సిమెంట్ కంపెనీ భూములను అమ్మి తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లాకౌట్ అక్రమమని హైకోర్టు ఆర్డర్ ఉన్నా ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ట్రిబ్యునల్ కోర్టు 42 కోట్ల
93,69,817 రూపాయలు ఏమని ఆర్డర్ ఇచ్చింది. భూములు అమ్మి ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. 170 మంది కార్మికులు చనిపోయారు. 336 మందికి 170 మంది పోతే కనీసం 150 మంది కూడా లెక్కకు రావట్లేదు. ఆ కుటుంబాలు ఒకప్పుడు ఏజ్ బోర్డు జీతాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇది మాకు ఇప్పలేకపోయారు. కాబట్టి ఎన్నే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహించకుండా వెంటనే మా సంస్థ కలెక్టర్ వాళ్ళు పిలిపించి మాట్లాడి మా సమస్య పరిష్కారం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించవలసిందిగా పోలీసు ఉన్నతాధికారులను కోరారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీతో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జేసీ రాజకుమారి అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ మార్చి 3వ తేదీన పల్స్ పోలియో చుక్కలు 100% వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా జేసీ రాజకుమారి మాట్లాడుతూ 5 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ మార్చి 3వ తేదీన పల్స్ పోలియో చుక్కలు 100% వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను కోరారు. మార్చి 3వ తేదీన పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలను గుర్తించి ఇంటింటికి వెళ్లి మరుసటి రోజు నుండి వేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పల్స్ పోలియోపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పెద్ది రోజా, డిప్యూటీ కలెక్టర్ స్వాతి, ఆర్డీఓ పి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. హిందూ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో గత 4 రోజులుగా జరుగుతున్న స్పెషల్ క్యాంపులో భాగంగా గుంటూరు రూరల్ మండలంలోని లక్ష్మీ నరసింహపురంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఈ స్పెషల్ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి స్పెషల్ క్యాంపుల్లో పాల్గొనడం ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యల పట్ల, ప్రజల పట్ల విద్యార్థులు అవగాహనను పెంచుకోవాలని, ఇది వారికి ఎంతో ఉపకరిస్తుందని, అలాగే చక్కటి క్రమశిక్షణతో మంచి నడవడిక కూడా ఇటువంటి క్యాంపుల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, ప్రజలకు ప్లాస్టిక్ పట్ల అవగాహన కలిగే కార్యక్రమాలను, అలాగే గ్రామాల్లోని వీధులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని విద్యార్థులు చక్కగా నిర్వహించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి కోఆర్డినేటర్ సుశాంత్, నీరజ్, తనుశ్రీ, వాత్సల్య, అనిత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మాసాంత తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఎం హరేంద్ర ప్రసాద్ తో కలిసి ఈవీఎంలు భద్రపరిచే గదిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంల భద్రత విషయంలో రాజీ పడకుండా అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ కీర్తి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించి మౌలిక వసతుల ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులకు, వికలాంగులకు వీలుగా ర్యాంపులు, విద్యుత్, త్రాగునీటి సరఫరా వంటి కనీస మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం మంగళదాస్ నగర్ మున్సిపల్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరు మండలం తాళ్లూరులో 6.30 కోట్లతో PMGS5 నిధులతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంతో 88 తాళ్లూరు, అనంతవరం, ఉయందన, మిట్టపాలెం, పెదపాలెం గ్రామాలకు రవాణా సమస్య తీరుతుందన్నారు. 9 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలకు కనీసం రోడ్లు వేయాలన్న ఆలోచన కూడా రాలేదని, కానీ తాము నియోజకవర్గంలో దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వంలో రోడ్ల దుస్థితికి, తమ ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితికి తేడా ప్రజలు గమనించాలన్నారు. వారం రోజుల్లో నియోజకవర్గంలో 16 కోట్ల విలువైన రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. 2 నెలల్లో వీటిని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు. కొత్తపాలెం రోడ్డు ఇప్పటికే పూర్తి చేశామని, మాదిపాడు, పులిచెంతల డ్యాం వరకు రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
ప్రజల కష్టాలను పట్టించుకొని గత ప్రభుత్వ పనితీరును తమ ప్రభుత్వ పనితీరును గమనించి మంచి చేస్తున్న వారికి అండగా నిలవాలని కోరారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.